యూరప్ నాటో దేశాల కడుపు మంట బిగిన్ అవుతుందని నేను చాలా సార్లు నుంచి చెప్పుకొస్తున్నా. అమెరికా గత్యంతరం లేక మనతో అంటోంది, అనలేక. అది కూడా చైనాని థ్రెట్‌ని దృష్టిలో పెట్టుకొని. పెట్రోల్, డీజిల్ మనం రష్యా నుంచి కొంటూ ఉన్నటువంటి దాని వలన మనం సంపాదించుకుంటున్నటువంటిది, మనం దాచుకుంటున్నటువంటిది కడుపు రగిలిపోతా ఉంటది. వాళ్ళ దగ్గర అమ్మలేనటువంటి పరిస్థితుల్లో అమెరికా వేరే దేశాలతో ఏదో ఒక రచ్చ చేపిస్తాను. ఇప్పుడు నాటో దేశాలు రంగంలోకి దిగినాయి. జర్మనీ క్లెయిమ్స్ ఇండియా ఈజ్ మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ద వెస్ట్ శాంక్షన్స్ ఆన్ రష్యా. The German Chancellor, Foreign and Security Policy Advisor Jens Pöttering said that India is benefiting from the price cap on Russian oil imposed by the West. The statement comes just days after trade data reports revealed that Russia remained India's biggest oil supplier for the third consecutive month in January, 28%. In India's total crude oil imports in January reportedly came from Russia. The price cap introduced by G7 nations along with the EU and Australia came into effect on December 5th and bars countries from paying more than $60 a barrel for Russian oil. Meanwhile, India's love for discounted Russian oil is widening its trade deficit with Moscow, and the casualty is their మచ్ టచ్డ్ రూపీ ట్రేడ్ ప్లాన్. ఇక్కడ విశేషం ఏంటంటే మన రూపాయల్లోనే ఆయిల్ తీసుకోవడానికి రెడీ అవుతుంది. ఇక్కడ మనల్ని అనడానికి లేదు అమెరికాకి. ఎందుకని? యూరప్ దేశాలకు కూడా వీళ్ళు ఏం చెప్పారు, ఒక ప్రైస్ క్యాప్ పెడుతున్నాం, $60కే బ్యారెల్ కొనాలా, అందుకు ఇస్తేనే తీసుకోవాలన్నారు. అంతేగాని కొనడానికి వీళ్ళు లేదని నిషేధం విధించాల. $60 లోపు అయితేనే తీసుకోవాలని చెప్పారు. మనకి $48కే ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళ ఆంక్షలు ఇంకా పెట్టడానికి ఏం లేదుగా. ఎక్కువగా మనం కొనుక్కుంటాం. ఎందుకని? వాళ్ళు ఎంతకంటారో అంతకంటే 30% తగ్గించిస్తానన్నాడు పుతిన్. అందుకని తగ్గించిస్తున్నాడు మనకి. ఇది ఇప్పుడు జర్మనీతో పాటుగా యూరప్ దేశాలకు కడుపు రగిలిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు బిగిన్ అయింది. రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారో చూడాలి.